పశ్చిమ గోదావరి జిల్లా ఊండి మండలం చిలుకూరు గ్రామానికి చెందిన 7 ఏళ్ల పాపకు పాము కరవడంతో భీమవరంలోని రాజశ్రీ హాస్పిటల్కి తీసుకురాగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని, అడ్వాన్స్ కట్టాలని, కొంత సొమ్మును కట్టించుకొని ఐసీయూలో కొంతసేపు ఉంచి తర్వాత డాక్టర్ లేరని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లమని, 40,000 కట్టి వెళ్లమని ముక్కుపిండి డబ్బులు వసూలు చేయగా వేరే పిల్లల హాస్పిటల్కి పాపను తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించగా అరగంట ముందే చనిపోయిందని, బతుకుందని ఎవరు చెప్పారని సదరు డాక్టర్ వీరిని ప్రశ్నించగా మరల రాజశ్రీ హాస్పిటల్కి వచ్చి అడిగితే సమాధానం చెప్పకుండా కనీసం లోపలికి కూడా రానివ్వకుండా చేస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలా మంది బాధితులు ఈ హాస్పిటల్లో చేసిన మోసాన్ని బయటపెట్టలేక వెనుతిరిగారని సమాచారం. అమ్మాయిని తీసుకొచ్చారు, అడ్మిట్ చేస్తే తీసుకొచ్చారు. అమ్మాయిని వైపు తీసుకొచ్చి ఏంటని అడిగితే ఇలా పాము కలిసిందంట, కొంచెం అడ్మిట్ చేసుకోమంటే సర్లేదు అడ్మిట్ చేసుకుంటాకే ఒక పర్సన్ వచ్చాడు. పర్సన్ వస్తే లోన్ తీసుకెళ్తే అన్న ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. సరే డాక్టర్ మీద అన్నాను. డాక్టర్ వస్తుందని చెప్పి ఒక 10 నిమిషాలుగా పోగా అంటారు. అటు అయ్యింది. అటు అయితే 5,000 కట్టమన్నారు. 5,000 దేనికనంటే ఇంజక్షన్ తీసుకురావాలి, అది తీసుకురావాలి కట్టడానికి ముందర అయితే అమౌంట్ పే చేయను, ఒకసారి మొత్తం పే చేస్తాను, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సర్లే ఏమో నేను స్టార్ట్ చేస్తాంలే, మేము ముందర స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేశాడు. అప్పుడు పోకుండా పోయిన తర్వాత అన్న పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నా, పర్లేదన్న పర్లేదు సేఫ్ అవుతుంది అమ్మాయి, పర్లేదు ఏమవుతుందో తీసుకొస్తారు, ఇల్లుగా తీసుకొచ్చారు, పర్లేదు ఏమవుతుందో మీరు కంగారు పడకండి, కంగారు పడుతుందని చెప్పి బయటకు తీసుకెళ్ళాలి, బయటకు వెళ్ళిపోని చెప్పి బయటకు పంపించేశారు. సరే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ అడిగాను. నేను అమ్మాయి పరిస్థితి బాగోలేదు, నాకు తెలిసి కొంచెం ఏంటి అమ్మాయి పరిస్థితి బాగోలేదు, మీరేమో 50-50 అన్నారు ఏంటి మళ్ళీ అంటే లేదన్నా పర్లేదు సేఫ్ అయిపోయింది అమ్మాయి, ఎందుకంటే మంచిది కొంచెం ఇంప్రూవ్ హాస్పిటల్ తీసుకెళ్తారని అడిగాడు. అదేంటన్నా ఇప్పుడు చెప్తున్నాం ఏంటి, ఇప్పుడు దాకానేమో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామని చెప్పి మళ్ళీ ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళమంటున్నాం ఏంటి, అదే మీరు ఇక్కడ చేస్తారు కదా అన్నాను. అప్పుడు కూడా డాక్టర్ అమ్మ కూడా వచ్చి నేను డాక్టర్ అమ్మ లేదమ్మా అమ్మాయి పరిస్థితి బాగోలేదు, మీ చేతనది మేము చేసాము, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి మాకు చెప్పాల. అప్పుడు కూడా చెప్పలేదు మాకు, అంబులెన్స్ కూడా చెప్పకపోతే సర్లే అని చెప్పి చేస్తామని చెప్పి అంటే ఇంప్రూవ్ తీసుకెళ్ళమన్నారు. సరే తీసుకెళ్తామంటే అంబులెన్స్ ఫోన్ చేయమన్నారు. అంబులెన్స్ ఫోన్ చేయమంటే అంబులెన్స్ మేము చేస్తామండి, మీ దగ్గర హాస్పిటల్ పెడితే మా దగ్గర అక్కడ అంబులెన్స్ ఉంటే మీరు చేయండి అన్న. మా దగ్గర రెండు బయటకు వెళ్ళిపోయినాయి, అంబులెన్స్ అనేది మా దగ్గర లేదు, బయట బోర్డు ఉంది, అక్కడ నెంబర్ ఉంది, వెళ్ళి చేసుకోండి అన్నారు. మేము చేస్తామండి అని చేయండి అని అంటే మా ఓడు పర్సన్ వచ్చి చేశాడు. చేస్తే ఆడేమంటే నేను బయట ఉన్నాను, 10 నిమిషాలు పావుగంట పడుతుంది రావడానికి, కొంచెం టైం పడుతుంది అన్నాడు. సర్లే అయితే అని చెప్పి పావుగంట కాదు అరగంట సేపు నుంచున్నాం. ఆ అంబులెన్స్ నెంబర్ కూడా మనవాడే లోనోడే తను నేను చేసాను వస్తున్నాను గేట్ వేస్తారు అన్నాడు. ఆ గేట్లో నుంచి లారీలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ అంబులెన్స్ రావట్లా. గేట్ వేసి ఆడిపోయినాడు. చేసి అన్నాడు, అన్న బండి తీసుకెళ్ళిపోమంటావు, బండి మీద తీసుకెళ్ళిపోమంటావా అన్నాడు. అవసరం లేదు, మీరు ఆక్సిజన్ పెట్టాలి కదా, అంబులెన్స్ని తీసుకెళ్ళాలి అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పి అంతసేపు మీ అమ్మాయి ఇక్కడ పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళమంటున్నారు, చేజారిపోయినా ఉంది కదా అమ్మాయి అన్నాను. వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా అంబులెన్స్ ఇక్కడ ఎక్కింది. నేను అక్కడ వేరే కాదు గ్రీన్ షర్ట్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చేసే ట్రీట్మెంట్, ఆ అబ్బాయి డాక్టర్ కాదో నాకైతే తెలియదు. డాక్టర్ అమ్మ కూడా అమ్మాయికి ట్రీట్మెంట్ అయితే చేయలేదు చెప్తున్నాను. చేస్తా అన్న మేము పక్క వ్యాధులని మాకైతే అమౌంట్ అయితే లేదు, ఇక్కడ పే చేయాలి అక్కడ పే చేయాలి, మా వల్ల అవదు, నువ్వు కరెక్ట్గా చెప్పు అమ్మాయి మాలో ఉందా లేదా చనిపోయిందని చెప్పు, తీసుకెళ్ళాం ఇలా తీసుకెళ్ళిపోతాం. లేదన్నా తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడ జాయిన్ చేయండి, 3 రోజులు అక్కడ అబ్జెక్షన్ పెడతారు, తర్వాత మీకు పంపించేస్తారు, 50 ఛార్జెస్ ఏమవుతుంది పిల్లకేమవుతుందో అని చెప్పాడు. ఆ అన్న మాట ప్రకారం ఇక్కడ తీసుకెళ్ళి జస్ట్ అలా కొడుకు పెట్టిన తర్వాత అమ్మాయి చనిపోయి అరగంట అయ్యింది అన్నారు. అంటే ఇక్కడ చనిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయమన్నారండి. అది చేసిన బాగోతుంది. అంబులెన్సా టయానికి లేదు, డాక్టర్ ఎవడో తెలియదు, దీంట్లో నర్సు చేస్తారో తెలియదు, దాన్ని నేర్చుకోవడం చేస్తారో లేదు, ఎవరు చేస్తారో వర్క్ చేస్తారో తెలుస్తా. చాలా వరస్ట్గా ఉంది, ఎవరికి జరగకూడదు, ఏ పిల్లకే జరగకూడదు. అలాగా ఈ పిల్లతో కాదన్నా, ప్రతి పిల్లతో కూడా ఏ టైప్ లో ఉండకూడదన్నా. అంబులెన్స్ లేకుండానే ఏంటి హాస్పిటల్ నడుపుతాం మటుకి తప్పది. మా ఊళ్ళో అడుగుతాం మటుకి నెంబర్ బోర్డు ఉంది, చూసుకో, ఫోన్ చేసుకోమంటాం, న్యాయం కాదు అది. రావాలి కదా అంబులెన్స్ అనేది. నేను ఫోన్ చేసినప్పుడు అన్నారు, అరగంట అయింది అంబులెన్స్ రావాలి, తీసుకొస్తా అమ్మాయి మళ్ళీ డబ్బులు అడిగారంటే డబ్బులు అడిగారా బాబా, బిల్లు పే చేయమన్నారు. బిల్లు పే చేయండి, బిల్లు పే అదేంటన్నా ముందు పర్సన్ తీసుకెళ్ళండి, అడ్మిట్ చేయమంటే పరిస్థితి బాగోలే కదా, అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మేము వచ్చి మాట్లాడదాం అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు. సర్లే లేడీస్ మా వాళ్ళు లేడీస్ వెళ్తారు, మీ ఇద్దరు ఆగిపోతున్నాయి అక్కడ, నేను మా ఓడి ఆగిపోయి డబ్బులు కొడతాయి న్యాయం చేయండి మాకు.
డబ్బులు పడతాయి కానీ వదలమన్నారా ఇదే చెప్తున్నారు సమాధానం కూడా డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళు పెట్టేస్తారు మెడిసిన్ తెమ్మన్నా బయటికి మెడిసిన్ తెమ్మంటే బయటికి మెడిసిన్ కూడా చాలదు మెడిసిన్ తెమ్మన్నా బయటికి మెడిసిన్ వాళ్ళు ఆయుర్వేదం పొందే పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయకపోతుంది చిన్నపిల్లలు స్వాములకు వైద్యులు అయితే చచ్చిపోతలేదు బతికించవచ్చు 5 గంటల వరకు మనం వైద్యం చేస్తే బతికించవచ్చు ఇంట్లో సమస్య కాదు అందరినీ రమ్మను